హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీపై ప్రధాని మోదీ అవాస్తవాలు మాట్లాడారని విమర్శించారు ఎంపీ చామల కిరణ్. కాంగ్రెస్ పార్టీపై కక్షపూరితంగానే మోదీ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ తెలిసి తెలియని సమాచారంతో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. హెచ్సీయూ ఫేక్ వీడియోలపై హైకోర్టులో పిటిషన్ వేయగానే అందరూ డిలీట్ చేశారని చెప్పారు ఎంపీ చామల. ఏఐ జనరేటెడ్ పిక్చర్స్ అడవి ఉన్నట్టు అడవిలో ఏదో జరుగుతున్నట్టు చూపించినటువంటి పిక్చర్స్ మీద మనం హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు పెట్టినటువంటి ట్వీట్ ని డిలీట్ చేయడం జరిగింది. అంటే అవాస్తవాలను ప్రచారం చేస్తుర్రు అన్న విషయాన్ని కోర్టులో పిటిషన్ దాఖలైన తెమ్మటే కిషన్ రెడ్డి గారు ఈ యొక్క దుష్ప్రచారం వల్ల నష్టం జరుగుద్ది, ఆయన మీద కూడా కేసులు కట్టే ప్రయత్నం చేస్తారేమో ప్రభుత్వం అన్న దాంతో ఆయన డిలీట్ చేసిండు. మరి డిలీట్ చేసిన వాళ్ళు వాళ్ళ ప్రధానమంత్రికి మరి చెప్పిర్రో లేదో. ఈ వాట్సాప్ యూనివర్సిటీలల్లా ఈ సోషల్ మీడియాలల్లా జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణలో కోర్టు కేసు ఫైల్ అయింది. మనం దాని గురించి వాస్తవాలు తెలియకుండా మాట్లాడొద్దు అని చెప్పే ప్రయత్నం కిషన్ రెడ్డి గారు చేసినట్టు లేరు. ఈయన ఆవేశపడిపోయి ఇలా హర్యానాలో ఇస్సార్లో ఏదో ఫ్లోలా అక్కడున్న ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టుగా క్లియర్గా కనపడ్డది. ఒకటి, కంచ గచ్చిబౌలి భూముల గురించి ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు నుంచి సెంట్రల్ పవర్ కమిటీ ఒకటి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాలు తెలుసుకొని పోవడం జరిగింది. అసలు ఈ భూమి ఏంది, ఈ భూమి అడవి భూమా, ఈ భూమి హెచ్సీయూ భూమి అనేది నిజ నిర్ధారణ చేసుకోవడానికి అసలు వాస్తవంగా అక్కడ అడవి ఉండేనా, గతంలో ఏముండే, ఇప్పుడు వాళ్ళు చూపించినటువంటి విజువల్స్ అన్ని కరెక్టా రాంగా అనేది ఫిజికల్గా వచ్చిర్రు. చాలా మందితో మాట్లాడారు. నేను కూడా పర్సనల్గా వాళ్ళని కలిసి చేయడం జరిగింది. మరి డిస్కషన్ జరుగుతున్న సమయంలో నరేంద్ర మోడీ లాంటి బాధ్యత గల వ్యక్తి ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి వాస్తవాలకు దూరంగా వాస్తవాలు తెలుసుకోకుండా బహిరంగంగా కాంగ్రెస్ పార్టీని దూషించాలనే ఒక్క ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టాలని, కాంగ్రెస్ పార్టీని భారతదేశం ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల గురించి నెగిటివ్ మాట్లాడాలన్న ఆలోచనతోటి ఆయన కూడా ఎక్కడో ఆయన వాట్సాప్ యూనివర్సిటీలో చూసిండో ఇంకేడో చూసిండో, మరి ఆయన దానికి ఫాలోవర్ కావచ్చు. మరి ఎందుకంటే వాట్సాప్ యూనివర్సిటీ అనేది గత 10 సంవత్సరాల భారతదేశ చరిత్రను తిరగరాసే విధంగా ఈ బీజేపీ సోషల్ మీడియా పనిచేస్తున్నట్టు మనం ఎన్నోసార్లు గమనించినాం. మరి దాంట్లోనే భాగంగా ఇవాళ జరుగుతున్నటువంటి ఆ వీడియోస్ ఏవైతే బిఫోర్ ఆఫ్టర్ వీడియో ఈయన కూడా చూసి ఆయన కూడా బుట్టలు పడ్డట్టు కనపడు. పడిపోయి ఇక్కడ అడవులన్నీ ధ్వంసం చేస్తున్నామని, అడవిలో ఉన్న జంతువులన్నింటినీ చంపేస్తున్నామని చెప్పి అంత బాధ్యత గల వ్యక్తి మాట్లాడటం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. వాక్ స్వాతంత్రాన్ని మీరు దుర్వినియోగపరుస్తారు ఒక అధికార పొజిషన్లో ఉండి, అధికారంలో ఉండి. మీరు ఏది చెప్పినా నడుస్తుందని ఏది పడితే అది మాట్లాడుతున్నట్టుగా క్లియర్ కట్ గా కనపడుతుంది నరేంద్ర మోడీ గారు. దాంతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదని కూడా చెప్తున్నారు. మీకు నేను ఆహ్వానం పలుకుతున్నా, ఒక ప్రధానమంత్రిగా కాకుండా మీరు ఇవాళ ఇసార్లా మాట్లాడారు కాబట్టి వచ్చి వాస్తవాలు తెలుసుకొని సంవత్సరంన్నర పాలనలో తెలంగాణలో ఇచ్చిన హామీల కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టిరో మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి చేయమని కోరుకుంటున్నాను. మీరు అధికారంలోకి 6 నెలల క్రితం వచ్చినటువంటి మహారాష్ట్రలో లాడ్లీ బహన్ స్కీమ్ ద్వారా మీరు వచ్చి ఈరోజు మీ ప్రభుత్వం 10,000 కోట్లు నెలకు అవుతుంది, మేము ఇయ్యలేమని చెప్పి చేతులు ఎత్తే ప్రయత్నం చేసిరు మీరు మహారాష్ట్రలో. మరి దాని గురించి మీరు ఆలోచించాలి. మీ పక్క రాష్ట్రంలో మీ 18వ లోక్సభ మీ అలయన్డ్ పార్ట్నర్ టీడీపీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. మరి వాళ్ళు ఎన్ని పథకాలు ఈరోజు కంపేర్ టు తెలంగాణ ఫ్రీ ఉచిత బస్సు మొదలు పెట్టలే. మేము చేసిందంట సగం కూడా చేయనటువంటి మీ అధికార పక్షం ఏదైతే టీడీపీ పార్టీ ఉందో వాళ్ళ గురించి కూడా మీరు వచ్చి తెలుసుకొని కంపేర్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఉంది.